ప్రైస్ ద లార్డ్. ఏప్రిల్ 30వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు కలవారు. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 4వ వచనం. మన జీవితంలో చీకటి సమయాలు ఎప్పటికీ దాటపోమని వాగ్దానం చేయలేదు. అయితే ఆ చీకటి మధ్యలో వెలుగు పుడుతుందని మనకు హామీ ఇచ్చాడు. జీవితంలో అన్ని చీకటి సమయాల్లో ప్రభువు తాను దయగా మరియు స్వంత పిల్లల పట్ల కనికరంతో నిండి ఉంటాడు. మన మార్గాలు భగవంతునిచే ప్రకాశింపచేయబడతాయి. మనము వెళ్ళవలసిన మార్గాలను చూపుతాయి. మనము హృదయ విదారక కష్ట మరియు దుఃఖ సమయాలు ఎదుర్కొన్నప్పుడు దేవుడు మన పక్కనే ఉంటాడని మనకి తెలుసు. మనం పట్టుదలతో ఉండడానికి మరియు వెలుగులో ఆయన్ను అనుసరించడానికి అవసరమైన శక్తిని ఇస్తాడు. మనం ఆయన కోసం ఈ జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఆయన మన ఆత్మలకు శాంతి, ఆనందం మరియు ఓదార్పుని ఇస్తాడు. ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. మనకు సంబంధించినవన్నీ పరిపూర్ణం చేస్తానని వాగ్దానం చేశాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.